పెగ్గు ధర పెంపు ఖజానాకు కిక్కు మళ్లీ మద్యం ధరలు తెలంగాణలో పెరిగినాయి. ఈ రాత్రి 12 గంటల నుంచి వెళ్ళి ప్రభుత్వం పెంచి పడేసింది ఒకేసారి. మొన్న బీర్లకు పెంచిరు కదా, ఇప్పుడు ఒక్కొక్క ఫుల్ బాటిల్ కి దాదాపుగా 40 రూపాయలు పెరిగిందట. ఫుల్ బాటిల్ పై 40 బాదులు. ఈ ఏడాదికి 45,000 కోట్ల రూపాయలు టార్గెట్ రీచ్ కోసం ఎక్సైజ్ పై ఒత్తిడి. ఓవైపు లిక్కర్ ధరల పెంపు, మరోవైపు మరిన్ని బార్లకు అనుమతి. మద్యం ఆదాయం పైనే సర్కార్ ఆదాయం. ఇంకేమున్నది ఇక కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొత్తం తెలంగాణ ప్రజలందరినీ తాగుబోతుల్ని చేసేసిండు. మేము వచ్చిన తర్వాత ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండదు. ఇక ప్రతి ఆడబిడ్డకి నేను హామీ ఇస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు చెప్పిండా చెప్పలేదా? చెప్పి ఇవాళ కొత్త బార్లకు పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. బీర్లు రేటు పెంచిండ్రు. ఇప్పుడు రాత్రి తాజాగా మందు రేటు కూడా పెంచిర్రు. ఇక మందు రేటు పెంచేటప్పుడు ఒక సర్క్యులర్ జారీ చేయాలి. దానికంటే ఒక రోజు ముందు మొత్తం కూడా షాపులన్నీ బంద్ పెట్టాలి. ఇగో ఈ రోజు నుంచి ఈ ధర అమల్లోకి రాబోతా ఉందని చెప్పాలి. ఎక్సైజ్ శాఖ ఇవన్నీ చేయాలి కదా. ఏం లేదు, ఇక ఫుల్గా ఎక్సైజ్ శాఖకి ఫుల్ పర్మిషన్లు ఇచ్చేసారు అనమాట. ఏం కాదు, మీ ఇష్టం చేసేసేయండి అన్నట్టున్నది పరిస్థితి. తాగాలే, ఆరాంసే బండాలే. తెలంగాణని ఇలా ఎవరంటే తాగుబోతులుగా చేసేది. మొత్తం దాదాపుగా 18-20 బార్లకి కొత్తగా పర్మిషన్లు ఇచ్చిండ్రు. రేట్లు పెంచుతున్నారు. మద్యం నుంచే రాబడి మొత్తం కూడా తీసుకోవాలనేటువంటి ప్రసక్తి. మరి ఏది పెంచినా కూడా ప్రజలు ఊకోరు కదా. నిత్యావసర సరుకులు పెంచితే ఊకోరు. ఇక మందు పెంచుకుంటూ పోవాలి. ఎందుకంటే మంచి బిజినెస్ తెలంగాణలో మందే. ఇదే ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పినటువంటి మార్పు. అరే రేట్లు కనీసం నిన్న ఎట్లయిపోయిందనంటే వేరే దగ్గర నుంచి కూడా మనకు ఫోన్స్ వచ్చినాయి. మన రిపోర్టర్స్ కాల్ చేసినారు. అరే ఒక పక్క రేట్లు ఈరోజు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. అయినా కానీ మందు ఇచ్చేటోడేవాడు, చేసేట్టుకునేటోడు, అసలు ఏం జరుగుతా ఉంది? అంతా అల్లకల్లంగా ఉందట. నిన్న మొత్తం సిఐ గారికి ఫోన్లు చేస్తే రెస్పాండ్ గారు. ఆడ ఎక్సైజ్ సీఎల్ ఉంటారు కదా. అంత పెద్ద కుంభకోణం అయిపోయింది. ఇక కేవలం మందు మీదనే తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మందు బాబులకు మరోసారి రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. తాగండి, ఊగండి, రాష్ట్ర ఖజానాను నింపండి అంటూ మరోసారి లిక్కర్ ధరలు పెంచిపడేసారు. ఎక్కడికక్కడికి కిక్కునే లక్కుగా నమ్ముకుంటోంది రేవంత్ సర్కార్. ఖజానా నింపుకునేందుకు మందు బాబుల పైనే ఆధారపడుతుంది. ప్రభుత్వ తీరుతో మద్యంతో వచ్చే ఆదాయంతోనే సర్కారును నడపాలని చూస్తోందన్న విమర్శలు సైతం వస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఓవైపు ధరలు పెంచుతూ మరోవైపు బార్లకు పర్మిషన్లు ఇస్తోంది. ఇటీవల బీర్ల ధరలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి బ్రాందీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 45,000 కోట్ల రూపాయలు రాబట్టేందుకు శత విధాలా ప్రయత్నిస్తా ఉన్నది. మొత్తం లేవు కదా, దివాలా తీస్తున్నది. ఎట్లా పడితే అట్లా ఫీల్ చెప్పేస్తే మరి దివాలా చేయకపోతే ఏమవుతుంది? కేసీఆర్ అంతే ఇస్తాడా? దానికి రెట్టింపిస్తాం మనం. మాకు తెలుసు ఎట్లా నడపాలో. ఇదే నడుపుడు తెలిసింది. రేట్లు పెంచాలి, సంవత్సరానికి ఒకసారి రేట్లు పెంచాలి, ఇక నడపాలి. ఇదే కదా తెలిసింది. దేని మీద ఎక్కువ వస్తున్నాయి పైసలు మస్తుగా. ఏముంది మళ్ళీ ఎంత 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 ఉంటుంది తెలుసా? వైన్ షాపులో ఒక రేట్ ఉంటుంది, సిండికేట్లో ఒక రేట్ ఉంటుంది, ఆడ బెల్ట్ షాపులో ఒక రేట్ ఉంటుంది. ఈడ వైన్ షాపులు దొరకదు మందు, బెల్ట్ షాపులు మాత్రం విచ్చలవిడిగా దొరుకుతుంది. ఎంత తాగుబోతులు చేసినట్టు తెలంగాణలోని. మేము వచ్చిన తర్వాత బూమ్ బూమ్ బుష్ మొత్తం ఇక అంతా మంత్రం వేసేస్తాం మేము. అసలు మందు అనేది కనపడదు గల్లీలల్లా. మా ఆడబిడ్డలంతా కూడా సంతోషాలు, సుఖ సంతోషాలు. ఇదే సుఖ సంతోషాలు? చెప్పాలా, సమాధానం చెప్పాలని. ఎందుకంటే ఓట్లు వేయించుకునేటప్పుడు ఒకలాగా, ఓట్లు వేయించుకున్న తర్వాత ఒకలాగా, పదవికి వచ్చిన తర్వాత ఒకలాగా కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య రాష్ట్రాలు. ముఖ్యమంత్రి పదవి హోదాలో ఉన్నటువంటి సారు చెప్పిండా చెప్పలేదా బెల్ట్ షాపులు ఎత్తేస్తా అని చెప్పి? ఇలా ఎత్తేయకపోగా ఇంకా పుట్టగొడుగులాగా పుట్టుకొని వస్తా ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు రాత్రి మందు పెంచిపడేసి రేట్లు శతవిధాల ప్రయత్నిస్తుంది. ఇక మందు బాబుల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేసేందుకు సర్కార్ అయితే సిద్ధం అవుతా ఉన్నది. చూడండి, ఇక ఇది కథ. ఇట్లున్నది ముచ్చట. ఆడబిడ్డలంతా కూడా దయచేసి ఆలోచన చేయండి. మనం ఏం చెప్పిర్రు, ఏం చేస్తా ఉన్నారు, ఎట్లా రేట్లు పెంచుతారు. మందు బాబులు కూడా చాలా ఆలోచన చేయండి మీరు కూడా. మరిగా ఇంకేమన్నది వస్తే మొత్తం తగ్గిపోద్ది అనుకున్నారు కదా. ఇప్పుడు ఎట్లయిపోయింది? ఎంత పెరిగింది? మొత్తం 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఇక్కడ పెరిగిందనంటే అక్కడ బెల్ట్ షాపులో 100-150 పెరుగుతుంది. ఇక రాత్రి సమయంలో అయితే రాత్రిపూట మందుని ఆపేటోడు లేరు, ఏ కథ లేదు. తెలంగాణలో ఏర్లై పారుతా ఉంది మద్యం, ఏర్లై పారుతా ఉంది. 90 ఎమ్మెల్యేసేటటువంటి కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా తెలంగాణను చేసిండు. మేము వచ్చిన తర్వాత మా రూపం చూపిస్తామని చెప్పి ఇగో అసలు సిసలైనటువంటి పరిస్థితులు క్లియర్గా ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఇక అది ప్రజలకే వదిలేస్తా ఉన్నాం, ఏం ఆలోచన చేస్తారు.